హాయ్ రేవంత్ గారు. హలో. సో ఇప్పుడు రకరకాల మనుషులు, సో రకరకాల కుటుంబ పరిస్థితులు ఉంటాయి. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అవును. ఇప్పుడు అందరికీ ఒకే రకంగా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది ఉంటుందా? లేదా అంటే లైక్ ప్రతి ఒక్కళ్ళకి ఒకటే రూల్ ఉంటుందా? ఇన్వెస్ట్మెంట్ రూల్ అనేది యూనివర్సల్ ఫార్ములా అంటాం కదా, యా. సో అలా ఉంటుందా? లేక ఎవరి పరిస్థితులకు తగ్గట్టు వాళ్ళకి డిఫరెన్షియేట్ చేసుకోవచ్చా? వెల్త్ క్రియేషన్ లో ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఒకళ్ళు లిమిటెడ్ చేయటం. Mm. ఇప్పుడు మీరు చెప్పిన వన్ సింగిల్ రూల్ అనే దాన్ని చాలా మంది నమ్ముతారు. అరే పలానా వ్యక్తి మా ఊర్లో ఈ విధంగా చేయటం వల్ల ఆయన కొంచెం బాగానే సంపాదించాడు, సో మనం కూడా దాన్ని కొద్దిగా రిపీట్ చేద్దామని చెప్పేసి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాను, నేను స్టాక్ మార్కెట్ మనిషినే కాబట్టి నేను ట్రేడింగ్ విషయం వచ్చినప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాను. ఒకటే స్ట్రాటజీని ఎక్కువ మంది వాడే కొద్దీ పెరుగు మజ్జిగ అయిపోతుంది, ఇక పల్సగా అయిపోతుంది, అది పనిచేయదు ప్రాక్టికల్ కేస్ సినారియోలో. అట్ ద సేమ్ టైం మీరు గమనించినప్పుడు ఒక వ్యక్తి ఒక ఊర్లో ఒక బిజినెస్ పెట్టాడు, ఆ బిజినెస్ లో డబ్బులు వస్తున్నాయనంటే మీరు గమనిస్తే ఆ ఊరు నుంచి చాలా మంది వెళ్ళి అదే రకమైన వ్యాపారం చేస్తానికి కూడా ట్రై చేస్తారు, అంటే ఒకటే ఫార్ములా ఫాలో అవడానికి ట్రై చేస్తారు. సో బేసిక్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేర్ ఇస్ నో యూనివర్సల్ ఫార్ములా. ఒకటే ఫార్ములా అందరికీ పనిచేయదు. నిజంగానే ఒకటే ఫార్ములా ప్రతి వ్యక్తికి ప్రతి పరిస్థితికి గనక పనిచేస్తే ఇప్పుడు మన దగ్గర 10 రిలయన్స్ ఉండాలి, 10 మంది అంబానీలు క్రియేట్ అయి ఉండాలి. మీరు గమనిస్తే ఊర్లో ఎవరో ఒక్కళ్ళు అద్భుతంగా సెటిల్ అవుతారు, మిగతా వాళ్ళు ఏం చేస్తారు అదే ఫార్ములాను పట్టుకొని ఇంకా రిపీట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తి ఒక పని చేసి సక్సెస్ అయినప్పుడు ఆ టైంకి ఆయన కలిసిన మనుషులు, ఆయన పరిస్థితులు అవన్నీ ఆయనకు అనుకూలించాయి. సేమ్ విధానంలో యాజ్ ఇట్ ఈస్ గా కాపీ కొట్టినా మీకు ఆ టైమింగ్, ఆ మనుషులు, ఆ పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. సో అందరికి ఒకటే ఫార్ములా పని చేయదు. వాళ్ళు అది చేశారు అని అంటే వాళ్ళకి మాత్రమే అది రైట్. మీరు దాన్ని ఇంకో విధంగా చేశారు అని అంటే అది మీకు రైట్. మనిషి పరిస్థితికి అనుకూలంగా వెల్త్ క్రియేషన్ అనే ఒక విధానం అనేది మారుతూ ఉంటది. దీనికి కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ చెప్పుకుందాం. ఇప్పుడు అవతల వ్యక్తి చేసింది సక్సెస్ఫుల్ అయ్యాడు అని అంటే లెట్ మీ టెల్ యూ, ఆయన ఏం ఒట్టిగా చేసి ఉంటాడు, ఆయన పరిస్థితులకు అనుకూలంగా ఆయన చేసి ఉంటాడు. ఆయన ఆలోచించే విధానం, అవతలని కన్విన్స్ చేసే విధానం, ఆ విధానాలను వేరు ఉంటాయి. ఇప్పుడు ఎవరినైతే చూసి ఇన్స్పైర్ అయ్యారో ఆయన మాట్లాడినట్టే మీరు మాట్లాడగలుగుతారా? లేదు. ఆయన క్యాలిక్యులేషన్స్ చేసినట్టుగానే మీరు చేయగలుగుతారా? కాదు కదా. సో ఎవరి ఇండివిజువల్ స్ట్రెంగ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మీకు ల్యాండ్ బ్యాంక్ ఉంటే సరిపోతుంది అని అనుకోండి, ప్రతి ఒక్కరికి మ్యూచువల్ ఫండ్స్ చెప్తూ ఉంటాం, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లిక్విడ్ అసెట్స్ కావాలి అని. మీకు ఆల్రెడీ కావాల్సినంత లిక్విడ్ అసెట్ ఉందనుకోండి, దెన్ ల్యాండ్ బ్యాంక్ క్రియేషన్ ఇస్ రైట్ థింగ్. ఓకే. ల్యాండ్ బ్యాంక్ ఎందుకు, అసలు ల్యాండ్ కొనటమే తప్పు అనేది కాదు కదా. ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్ యొక్క పని ఏంటి, తరతరాలుగా కొనసాగించడం. కొన్నాము అంటే అమ్మని పరిస్థితిలో ఉండాలి, అది అమ్మే పరిస్థితిలో అసలు ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేయకూడదు. కరెక్ట్, రైట్. ఇప్పుడు మీకు ఆల్రెడీ కావాల్సిన క్యాష్ ఫ్లో క్రియేట్ అవుతుంది, యూ హ్యావ్ ఇనఫ్ రెంటల్ ఇన్కమ్, యూ హ్యావ్ ఆల్రెడీ ఇనఫ్ మ్యూచువల్ ఫండ్స్, గో అండ్ బై ల్యాండ్స్. అంటే కొనేటప్పుడు కూడా వాట్ టైప్ ఆఫ్ ల్యాండ్ యు ఆర్ బయింగ్, అగైన్ యూ హ్యావ్ టు అనలైజ్. మీకు కావాల్సినంత ఇన్కమ్ వస్తున్న తర్వాత కూడా రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అని అంటే దేర్ ఇస్ నో పాయింట్ అగైన్. గో అండ్ క్రియేట్ వెల్త్. రెంటల్ జనరేటింగ్ ప్రాపర్టీస్ అప్రిసియేషన్ ఉండవు, ప్రాపర్టీ అప్రిసియేషన్ ఎక్కువ జరగదు, ఈల్డ్ ఇస్తాయి. ఈల్డ్ ఇవ్వటం వేరు, ప్రాపర్టీ అప్రిసియేషన్ వేరు, 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఈ రెండు కూడా. సో అప్పుడు మీరు వెళ్ళి ఏం చేయాలి, ప్రాపర్ గా ల్యాండ్ అప్రిషియేట్ అయ్యే దగ్గర పెట్టుబడి పెట్టాలి. మీకు అది లేదు, ఇప్పుడు మీకేంటి, మీకు అసలు బతకడానికే డబ్బులు సరిపోవట్లేదు, అప్పుడు ల్యాండ్ లో పెట్టుబడి పెడితే తప్పు. ఓకే. ఇప్పుడు మీరు పిల్లల చదువులు వస్తున్నాయి, ల్యాండ్ లో పెట్టుబడి పెడితే తప్పు. ఓకే. అప్పుడు మీరు ఏం చేయాలి, లిక్విడ్ అసెట్స్ లో పెట్టాలి. సో ఫార్ములా అంటూ మనిషికి అన్నిటికీ మారిపోతాయి. మీ కుటుంబ పరిస్థితులు ఏంటి, మీ ఆర్థిక పరిస్థితులు ఏంటి, మీ ఇన్కమ్ స్టెబిలిటీ ఎలా ఉంది, వాటికి అనుకూలంగా వెల్త్ క్రియేషన్ కి పద్ధతులు మారుతాయి. కానీ దెర్ ఇస్ నో స్టాండర్డ్ ఫార్ములా. సిచ్యువేషన్ కి అనుకూలంగా యూ హ్యావ్ టు అనలైజ్. ఓకే. సో ఇప్పుడు అలా అయితే మన వెల్దీ పీపుల్ ఉంటారు కదా, సో కాల్డ్ రిచ్ పీపుల్, సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీకి మన మిడిల్ క్లాస్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ, ఈ పీపుల్ చేసే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీకి డిఫరెన్స్ ఏంటి? అసలు వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు? సో ఎప్పుడైనా కానీ మనం గమనిస్తే చాలా మంది మధ్యతరగతి వాళ్ళని గమనించిన ప్యాటర్న్ ఏంటి అని అంటే,
డబ్బులు పెడితే వెంటనే డబుల్ అయిపోవాలని చూస్తారు. దాంట్లో ఉండే సాధక బాధకాలు ఏంటో చూడరు. ఒక మనిషి వెల్దియర్ గా మారడానికి, ఒక మనిషి నేలకు ఒరిగిపోవటానికి మధ్యలో ఉండేది ఒక చిన్న గీత, ఒక చిన్న డెసిషన్ మేకింగ్. ఎవరైతే కేవలం రిటర్న్స్ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడో చోట తప్పు చేసి వాళ్ళ క్యాపిటల్ వైపౌట్ అయ్యేలా చూస్తారు. పక్క క్యాపిటల్ వైపౌట్ అయిపోతుంది. వెల్ది విషయంలో మీరు గమనిస్తే వాళ్ళు నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ తక్కువ చేసుకుని ఉంటారు. బట్ డబ్బులు పోయిన సందర్భాలు తక్కువ ఉంటాయి వాళ్ళకి. దే గివ్ మోర్ ప్రిఫరెన్స్ టు క్యాపిటల్ ప్రొటెక్షన్. క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ క్యాపిటల్ అప్రిసియేషన్ వచ్చేలాగా చూస్తారు, కానీ నాకు రిటర్న్స్ మాత్రమే ఇంపార్టెంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడరు. ఇప్పుడు ఎదగటం అని అంటే ఏంటి? 2 మెట్లు ఎక్కాలి, ఫౌండేషన్ బలంగా చేయాలి, ఇంకో 2 మెట్లు ఎక్కాలి, ఫౌండేషన్ బలంగా చేయాలి. మీరు గమనిస్తే చాలా మంది జీవితంలో డబ్బులు వచ్చి ఉంటాయి, కానీ మళ్ళీ నెల కూడిపోయి ఉంటారు. ఎందుకు? వాళ్ళు క్యాపిటల్ ప్రొటెక్షన్ కి ప్రియారిటీ ఇవ్వలేదు. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ₹1,00,000 ఆస్తి ఉన్నవాడు 2 లక్షలు సంపాదించి మళ్ళీ పడిపోయి ఉంటాడు. ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఎవరి స్థాయిలో వాళ్ళు పడిపోయి ఉంటారు. డిఫరెన్స్ ఏంటి అని అంటే హై రిటర్న్స్ కే వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఓన్లీ రిటర్న్స్. ఇంకో కేటగిరీ ఉంటది ఓన్లీ సేఫ్, ఇంకోటి వద్దు నాకు. నేను అదే అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని ఇప్పుడు. సో సేఫ్ గా, వెరీ సేఫ్ గా గేమ్ ఆడాలి అని అనుకున్నప్పుడు, బట్ ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు, అగ్రెసివ్ గానే ఇన్వెస్ట్మెంట్ పెడతారు, బట్ సేఫ్ గేమ్ కావాలని అంటారు. అలా అయినా కానీ మా వాళ్ళు అనుకున్నంత స్థాయిలో వాళ్ళు వెల్దీ అవ్వలేకపోతారు. సో దానికి వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటి? సేఫ్ అండ్ అగ్రెసివ్ బోత్ రెండు ఒక దగ్గర ఉండవు. ఓకే, సేఫ్ అంటే ఏంటి? ఎఫ్డీలో పెడతారు. ఓకే, ఎఫ్డీ అప్రిసియేషన్ ఇస్తుందా? ఇన్ఫ్లేషన్ అంత ఉంటుంది, అంత వస్తుంది, అంతే. అది నాట్ బియాండ్, రైట్? సో ఇక్కడ మన దగ్గర ఎట్లా ఉంటుందంటే అయితే అతివృష్టి లేదా అనావృష్టి. దెర్ ఇస్ నో బ్యాలెన్స్డ్ వే. ఎవరైతే బ్యాలెన్స్డ్ వేలో వెళ్తారో వాళ్ళు వెల్త్ ని క్రియేట్ చేస్తారు. దట్స్ వాట్ ఇందాక మీరు చెప్పిన వెల్దీ పీపుల్, రిచ్ పీపుల్ క్రియేట్ చేసే విధానం ఏంటి అని అంటే బ్యాలెన్స్డ్ ఆన్ ద సేఫ్ వే. బ్యాలెన్స్డ్ గా వెళ్తారు. దే వాంట్ రిటర్న్స్ అండ్ దే ఆల్సో లుక్ ఎట్ ద సేఫ్టీ. దే డోంట్ వాంట్ 15-16% రిటర్న్. 12 వచ్చినా చాలు వాళ్ళకి. మాకు సేఫ్టీ ఉండాలి. బికాస్ క్యాపిటల్ చాలా పెద్దగా అయిపోయింది. ఇక్కడ నుంచి రిటర్న్స్ జనరేషన్ కంటే కూడా క్యాపిటల్ ప్రొటెక్షన్ కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు. వాళ్ళు 10% వచ్చినా చాలు అంటారు. ఇఫ్ యూ లుక్ ఎట్ ద FIS అవుట్ సైడ్ నుంచి వచ్చి ఇండియాలో పెట్టుబడులు పెట్టేటప్పుడు దే గివ్ మోర్ ప్రిఫరెన్స్ టు లార్జ్ క్యాప్. నాకు తక్కువ రిటర్న్ వచ్చినా పర్వాలేదు, వి నీడ్ స్టేబిలిటీ. స్టెబిలిటీకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. సో బేసిక్ గా వెల్తీ పీపుల్ ఎప్పుడైనా కానీ స్టేబుల్ అండ్ గ్రోత్ ఈ విధంగా వెళ్తారు. They will always have a scientific approach. They don't look at the returns. They look at a stable return. Stability, return రెండు కావాలి. ఒకటి ఎఫ్డీలో పెట్టుకొని వాళ్ళు ఎవరు ముందరికి వెళ్ళరు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు. సో ఎప్పుడైనా వెల్దీ పీపుల్ కి ఒక నార్మల్ పర్సన్ కి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏంటి అని అంటే ద వే వి లుక్ ఎట్ అ ప్రోడక్ట్. వెన్ యూ లుక్ ఎట్ ఓన్లీ ద అవుట్కమ్ దెర్ ఇస్ అ హై ప్రాబబిలిటీ మీరు ఫెయిల్ అవుతారు. వెన్ యూ లుక్ ఎట్ ద ప్రాసెస్ దెర్ ఇస్ అ వెరీ హై ప్రాబబిలిటీ మీరు గెలుస్తారు. ఇక్కడ గెలవటం ఓడిపోవటం అనేది రిటర్న్స్ రావడం రాకపోవటం కాదు. మీ క్యాపిటల్ ఉంటుందా పోతుందా? ఇప్పుడు చాలా స్కామ్స్ లకు గురవుతారు. ఎందుకు? వాళ్ళు ప్రాసెస్ చూడరు, రిటర్న్ వస్తుంది ఒక్కటే చూస్తున్నారు. అసలు ఆ ప్రాసెస్ కి లీగాలిటీ ఉందా, గవర్నమెంట్ అప్రూవ్డ్, ఇవన్నీ చూడరు కదా. డబ్బులు వస్తే వెళ్ళిపోతారు అంతే. అది లీగల్ అని వాళ్ళకి తెలిసిన డబ్బులు వస్తే ఆశతో వెళ్తారు, అక్కడే పోగొట్టుకుంటారు. వెల్తీ పీపుల్ వెళ్తారా? వాళ్ళకి అవసరం లేదు. అసలు వాళ్ళు పోరు అట్లాంటి వాటి జోలికి. వాళ్ళు చాలా ఆలోచిస్తారు, వాళ్ళు అడ్వైస్ తీసుకుంటారు, 1-4 సార్లు డిస్కస్ చేస్తారు, అప్పుడు డెసిషన్ కరెక్ట్ గా తీసుకుంటారు. డిఫరెన్స్ ఇస్ మైండ్ సెట్. సో ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఇక్కడ, లైక్ చాలా మంది అంటే వెల్దీ పీపుల్ అంటే వాళ్ళు దే విల్ ఇన్వెస్ట్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, కాబట్టి వాళ్ళకి మినిమం రిటర్న్ మీరు అన్నట్టు స్టేబుల్ గా 12% అండ్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఇలా చూసుకుంటారు. కానీ మన మిడిల్ క్లాస్ పీపుల్ కి వచ్చేసరికి వాళ్ళ దగ్గర క్రోర్స్ ఆఫ్ మనీ ఉండదు టు ఇన్వెస్ట్ ఇన్ అండ్ టు టేక్ ద స్టేబుల్ రిటర్న్స్. సో వాళ్ళ అవసరాలతో కూడిన ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. సో వెన్ దే కమింగ్ టు ద మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో అవసరంతో మాత్రమే వస్తారు. ఇట్లాంటి కేసులో వీళ్ళు ఎలా చేయాలి? సో ద డిఫరెన్స్ హియర్ ఈస్ ఎంతసేపటికి ఇన్వెస్ట్మెంట్ లో వెల్దీ అవుదామని చూస్తున్నారు. ఇప్పుడు సో కాల్డ్ మీరు వెల్దీ పీపుల్ క్రోర్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేశారంటున్నారు కదా, ఆ క్రోర్స్ ఆఫ్ క్రోర్స్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ నుంచి క్రియేట్ అయినాయి కాదు, ఇన్కమ్ నుంచి క్రియేట్ అయినాయి. ఓకే, am I right or wrong?
రైట్. వాళ్ళు సంపాదించిన దాన్ని ఇన్వెస్ట్ చేశారు. ఓకే. అంటే ఫోకస్ ఎక్కడ ఉండాలి ఇప్పుడు? సో క్రియేట్. ఇన్కమ్ మీద ఉండాలి. యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్. ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ యువర్ ప్రొఫెషన్. ఓకే. ఇప్పుడు 1 లక్ష రూపాయలు పెట్టి దాన్ని 10 లక్షలు చేయాలి అంటాం కంటే మీకుండే జీతంతో 10 లక్షలు డిప్లాయ్ చేయడం ఈజీ కదా. రైట్. 1 lakh 10 lakh అవ్వటానికి సంవత్సరాలు పడుతుంది, గాట్ ఇట్. డికేట్స్ పడుతుంది 1 lakh 10 lakh అవ్వటానికి. బట్ మీ ఇన్కమ్ పెంచుకుంటే సో కాల్డ్ వెల్తీ అంతా ఇన్కమ్ సంపాదించి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇంకా వెల్తీయర్ అయ్యారు. గాట్ ఇట్. ఇన్కమ్ వెల్తీ చేస్తుంది, ఇన్వెస్ట్మెంట్ వెల్తీయర్ చేస్తుంది. ఓకే. దట్ ఈస్ ద డిఫరెన్స్. బట్ ఇన్వెస్ట్మెంట్స్ will not create a wealthier people. ఓకే. ఇన్వెస్ట్మెంట్స్ ఎలోన్ వల్ల కాదు అది. ఇప్పుడు మీ తాతలు కానీ ఎవరైనా కానీ ముందు సంపాదించారు, వ్యవసాయం నుంచో అక్కడి నుంచి ఇక్కడి నుంచో సంపాదించి పెట్టుబడులు పెట్టి వెల్తీయర్ గా మారిన వాళ్ళు అయి ఉంటుంటారు. గాట్ ఇట్. తరతరాల నుంచి వచ్చిన ఆశ అలా క్రియేట్ అయ్యాయి. ముందు వాళ్ళు సంపాదించారు, కొన్నారంటే సంపాదించారు కదా. ఫోకస్ ఆన్ ఎర్నింగ్స్ మీకు వెల్తీగా మారుస్తాయి, అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వెల్తీయర్ గా మారుస్తాయి. దేర్ ఇస్ అ ప్రాసెస్. థ్యాంక్ యూ అండి. మోస్ట్ వెల్కమ్.